Hello friends, ఈరోజు by using laptop and PCs how to access the Wi-Fi hotspot అనేది చూద్దాం. Wi-Fi hotspot అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్యూటర్ను ఉపయోగించి అనేది చూద్దాం. ముందు కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళండి. కంట్రోల్ ప్యానెల్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్స్లోకి వెళ్ళాం కదా. ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని ఉంటాయి. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ లోకల్ ఏరియా కనెక్షన్ ఉంటుంది కదా, అంటే మనం ఇచ్చే ల్యాన్ కనెక్షన్ ఉంటుంది కదా, దాని మీద మౌస్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్తే షేరింగ్ అని ఉంటుంది కదా, ఈ షేరింగ్ మీద క్లిక్ చేసి ఏలో అదర్ నెట్వర్క్స్ త్రూ దిస్ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇది మీ ఆప్షన్ బట్టి, అవతల వాళ్ళు మీ ఇంటర్నెట్ కనెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇది, లేకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్ని డిజేబుల్ కూడా చేయొచ్చు అనే ఆప్షన్, అది మీ ఇష్టం. ఇక్కడ మీకు ఒక బార్ వస్తుంది, దీని కింద ఇక్కడ లేదు కానీ మీకు మీ కంప్యూటర్కి వస్తుంది ఇక్కడ ఒక బార్. అందులో ఏముంటుందంటే వైర్లెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది ఈ ఎల్లో అదర్ నెట్వర్క్ యూజ్ టు, దాని కింద ఒక బార్ వస్తుంది, అక్కడ వైర్లెస్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే నొక్కాలి. ఓకే నొక్కిన తర్వాత ఇక్కడ సెటప్ న్యూ కనెక్షన్ ఆర్ నెట్వర్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని కిందకి వస్తే సెటప్ వైర్లెస్ హాక్ కంప్యూటర్ టు కంప్యూటర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అనమాట, ఆ వైఫై యొక్క యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకోవాలి, మీ ఇష్టం అది. దాని యొక్క పాస్వర్డ్, ఆ వైఫై యొక్క పాస్వర్డ్ మీరు ఇక్కడ ఇచ్చేసుకోవాలి. సేవ్ నెట్వర్క్ మీకు కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టేస్తే మీకు ఈ వైఫై హాట్స్పాట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, తర్వాత వేరే కంప్యూటర్ యాక్సెస్ చేయొచ్చు, లేదా ల్యాప్టాప్ నుంచి ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ ఆర్ పీసీ టు ల్యాప్టాప్ ఎలాగైనా మనం ఈ ల్యాన్ కనెక్షన్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.